జవహర్లాల్ నెహ్రూ వీళ్ళకి పూర్తిగా భిన్నమైన వాడు. మనకు తెలిసినంత మటుకు మోర్ వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా ఉన్నవాడు. కాబట్టి న్యాచురల్లీ ఇటు ఎలాగైతే మహాత్మా గాంధీని అందరూ మాట విన్నా సరే గాంధీతో పలు సందర్భాల్లో విభేదించారు. జవహర్లాల్ నెహ్రూ కానీ పటేల్ కానీ గాంధీతో విభేదించారు. సో అలాగే అటువంటప్పుడు జవహర్లాల్ నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మధ్య అభిప్రాయ భేదాలు రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ సర్దార్ పటేల్కి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూను సమర్థించినా సరే లైక్ ఏ గుడ్ సోల్జర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకత చూపలేదు, పార్టీకి రాజీనామా చేస్తానని లేదు. ఈ ఫాలోడ్ ఆర్డర్స్, ఈజ్ అ వెరీ గుడ్ సోల్జర్. అయినా సరే దేశం కోసము పార్టీ కోసము ఆయన పనిచేశారు. సో ఇది నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ వ్యక్తిగతాన్ని ఉమ్. అవునండి, రాజకీయంలోకి అది రాని పోలేదు. మంచి సోల్జర్ లాగా అలాగే కమిట్మెంట్ తోటి అంతే. కట్టుబడే ఉన్నారనమాట.